ఏసీని ఎలా ఫిట్ చేస్తున్నారా? జైలుకి వెళ్ళడం పక్కా. ఎందుకో తెలుసా మీకు? ఎందుకో ఏమిటనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు మనం ఇళ్లల్లో ఏసీలను ఏర్పాటు చేసుకుంటాం. అయితే ఆ ఏసీ ఫిట్టింగ్ చేసే సమయంలో చేసే చిన్న పొరపాటు మీ ప్రాణాలకే కాదు, ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పుగా మారుతుంది. ఇటీవల జరిగిన కొన్ని విషాద సంఘటనల నేపథ్యంలో ఏసీ ఏర్పాటుపై కఠినమైన చట్టపరమైన నిబంధనలు అమలులోకి వచ్చాయి. నిర్లక్ష్యం వహిస్తే జైలు శిక్ష తప్పదని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. అది ఎలా అంటే, సుమారు 2 ఏళ్ల క్రితం ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో ఒక భయంకరమైన ఘటన చోటు చేసుకుంది. ఒక భవనంపై అంతస్తులో అమర్చిన ఏసీ అకస్మాత్తుగా ఊడి కింద పడింది. ఆ సమయంలో కింద నుంచి వెళ్తున్న ఒక వ్యక్తిపై అది పడడంతో అతను అక్కడికక్కడే మరణించారు. సో ఈ ఘటనపై సంబంధించిన దృశ్యాలు అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించాయి. సో మనం ఏసీ బిగించేటప్పుడు కేవలం గదిలో వచ్చే చల్లదనం గురించి మాత్రమే ఆలోచిస్తాం, కానీ అది ఎంత పటిష్టంగా ఉందనే విషయాన్ని పట్టించుకోం. ముఖ్యంగా రోడ్డు వైపు లేదా బాల్కనీలో ఏసీలను ఏర్పాటు చేసేటప్పుడు ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. జాతీయ న్యాయ సంహిత ప్రకారం మీ నిర్లక్ష్యం కారణంగా ఎవరికైనా హాని కలిగినా లేదా ప్రాణాపాయం సంభవించిన అది నేరంగా పరిగణిస్తామన్నమాట. సో సెక్షన్ 125A, సెక్షన్ 106 కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఉద్దేశపూర్వకంగా కాకపోయినప్పటికీ భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల మరణం సంభవిస్తే భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది. కేవలం ఏసీ మాత్రమే కాదు, మీ బాల్కనీ నుంచి పూల కుండీలు లేదా ఇతర వస్తువులు కింద పడి ఎవరికైనా గాయాలైన దానికి ఇంటి యాజమాన్య పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నమాట. చూశారు కదా! ఈ విధంగా అయితే తగు జాగ్రత్తలు తీసుకోండి ఏసీ ఫిక్స్ చేసేటప్పుడు, అదేవిధంగా పూల కుండీలు అమర్చించేటప్పుడు. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.